హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ కగార్ నేటితో ముగియనుంది. మావోయిస్టులకి నేడే ఆఖరి రోజు, నేడే డెడ్ లైన్. కగార్ ఆపరేషన్ కగార్ అనేది ఎంతవరకు ముందుకు పోయింది, ఎంతవరకు విజయం సాధించింది అనే అంశాలపై మనతో మాట్లాడడానికి సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ రైతు కూలీ సంఘం నాయకులు గౌన్ అయ్యలే గారు మనతో వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే. ఆపరేషన్ కగార్ దీన్ని కూడా నిలిపివేయాలి, ఆపరేషన్ కగార్ ని తొలగించాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటం చేశారు. అసలు ఈ ఆపరేషన్ కగార్ ఎప్పుడు మొదలైంది, దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటన్నా? ఆపరేషన్ కగారు 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆపరేషన్ కగార్ అంటే ఇది ఒక అంతిమ యుద్ధం, మావోయిస్టులకు ఆఖరి యుద్ధం అనేటటువంటి పేరుతోటి 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు అనేటటువంటి వాళ్ళు భారతదేశంలో లేకుండా చేస్తాం, మావోయిస్టు రహిత భారతదేశాన్ని మేము నిర్మిస్తాం అనేటటువంటి దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కగారు అనేటటువంటిది దేని మీద అంతిమ యుద్ధం? మావోయిస్టులు భారతదేశంలో ఉన్నారు. మావోయిస్టులు అనేటటువంటి వాళ్ళు నక్సలైట్ పార్టీ ఏదైతే ఉందో నక్సలైట్లలో ఒక విభాగం అది. సరే, దాన్ని అంతం చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి వాళ్ళు నిన్న పార్లమెంట్లో చర్చ నిర్వహించారు. ఈరోజు ఆపరేషన్ కగారు చివరి రోజు అయినటువంటి దశలో మేము సక్సెస్ అయినాం అనేటటువంటి దాన్ని చెప్పుకోవడం కోసం పార్లమెంట్లో చర్చ జరిగింది. ఆ చర్చలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా అందరూ అంగీకరించారు. ఇంకా మావోయిస్టులు అంతం కాలేదు, ఇంకా అడవిలో ఉన్నారు. ఆ పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి గణపతి నరహరి, ఇంకా కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. దాదాపు 100 మంది వరకు ఇంకా సాయుధ నక్సలైట్లు అడవిలో ఉన్నారు మావోయిస్టులు. వాళ్ళు రేపటికెళ్ళానన్నా లొంగిపోతే పోయారు, లేకపోతే ఇంకా దాన్ని కూడా వాషౌట్ చేస్తామని, తెలంగాణలో అయిపోయారు, ఆంధ్రాలో అయిపోయిందని చెప్పి ఎక్కడికక్కడ డీజీపీలు ప్రకటన చేస్తాను. పార్లమెంట్ చర్చల్లో కూడా దాదాపు సక్సెస్ అయినవని చెప్పి చెప్తున్నారు. గత ప్రభుత్వాలు అంటే ఉగ్రవాదుల కంటే కూడా మావోయిస్టులు ఇటు నక్సలైట్ కూడా అని చెప్పేసి ఒక చిన్న వాదనలు వచ్చినాయి, దాన్ని సంబంధిస్తాను. ఉగ్రవాదులకు మతపరమైనటువంటి లక్ష్యాలు ఉండొచ్చు కాక, ఉగ్రవాదులకు మానవత్వం ఉండదు. ఉగ్రవాదం అనేటటువంటిది సమాజానికి హానికరమైనటువంటిది. కానీ నక్సలైట్లని ఉగ్రవాదులు అనటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. నక్సలిజము అసలు అది ఎట్లా పుట్టింది, ఎందుకు వచ్చింది? నక్సల్బరీ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి పేద కూలీలు రైతుల తరఫున అక్కడున్న జోతేదారులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం, అది బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఉద్యమం, ఒక సామాజిక నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఉద్యమం. అది కొన్ని వారాల్లోనే నక్సల్బరీ పోరాటం అనేటటువంటిది ప్రభుత్వం దమనకాండ ప్రయోగించింది. ఇంత టైం కూడా పట్టలేదు, ఆపరేషన్ కగార్ అంత టైం కూడా పట్టలేదు. 3 వారాల్లోనే నక్సల్బరీ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమాన్ని అణిచేసింది ప్రభుత్వం. కానీ ఇప్పటికి 67 నుంచి 59 సంవత్సరాలు జరుగుతూ ఉంది నక్సలైట్ ఉద్యమం ప్రారంభమయ్యి. ఆడైపోగానే అది మళ్ళీ శ్రీకాకుళంలో ప్రారంభమైంది, ఆ తర్వాత గోదావరిలో ప్రారంభమైంది, ఆ తర్వాత లాల్గఢ్లో ప్రారంభమైంది. అంటే ఒక చోట అణచబడ్డ తర్వాత ఇంకో చోట ఆ ఉద్యమం ఉధృతం అవుతుంది తప్ప ఈ 60 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఎందుకు అణచలేకపోయినాయి నక్సలైట్ ఉద్యమాన్ని? నక్సలైట్ ఉద్యమం అనేటటువంటిది నిజంగానే ఒక ఉగ్రవాదం అయితే ఈనాడు ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు, ఒక ప్రాంతీయ ఉద్యమం అణిగిపోయింది. ఇంకొక మణిపూర్ ఉంది, ఇంకొకటి ఉన్నది, ఈశాన్య రాష్ట్రాల ఉద్యమాలు వచ్చినాయి. కొన్ని ఉద్యమాలు కొన్ని కాలాల పాటు నడిచి ఆగిపోయినాయి. కానీ నక్సలైట్ ఉద్యమం అనేటటువంటిది ఒక సామాజిక నేపథ్యం నుంచి వచ్చినటువంటిది. అది ఒక సామాజిక సమస్య. ఉత్తగానే మనం వాళ్ళు ఏదో హీరోయిజానికి తుపాకులు పట్టుకున్నారు, వాళ్ళని అణిచేస్తే అయిపోద్ది అనుకుంటే అది ఎప్పుడూ అయిపోవాలి. కానీ అట్లా కాదు, దానికి ఒక సామాజిక పునాదులు ఉన్నాయి కాబట్టి దశాబ్దాల పాటు అది నిలబడి ఉన్నది. అందుకని నక్సలైట్ ఉద్యమాన్ని అణచడం అనేటటువంటి సాధ్యం కాదు. మనకు చారిత్రక క్రమంలో చూసుకున్న ఒక పెద్ద తెలంగాణ పోరాటం వచ్చింది, తెలంగాణ పోరాటం వచ్చి ఆగిపోయిన తర్వాత అంతటితో ఆగలేదు కదా. కొంత గ్యాప్ తీసుకొని శ్రీకాకుళం ఉద్యమం, కొంత గ్యాప్ నక్సల్బరీ ఉద్యమం, గోదావరిలో ఉద్యమం, ఇప్పటికీ మొత్తం ఒక ప్రకంపనలు దేశవ్యాప్తంగా సృష్టిస్తున్నటువంటి ఉద్యమం కొనసాగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఆయుధాలు పట్టుకొని వాళ్లే మావోయిస్టులు, ఇది కాదు. నక్సలిజం అంటే ఒక ఆయుధాలే కాదు,
67లో ప్రారంభమైనటువంటి ఉద్యమం 80 తర్వాత దాకా కూడా, అంటే దాదాపు చాలా కాలం పాటు మావోయిస్టులు ఆయుధాలు ఏం పట్టుకోలే. 80 దాకా అనేక పోరాటాలు జరిగినాయి, అనేక రూపాల్లో పోరాటాలు జరిగినాయి. ఆ పోరాట రూపంలో ఒకానొక ప్రభుత్వ నిర్బంధం పెరిగినప్పుడు, దాడులు పెరిగినప్పుడు అది ఆయుధ రూపం కూడా తీసుకోవచ్చు. అది ఏ ఉద్యమం కూడా అంత చక్కగా లేదు. మనం మామూలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కావచ్చు, మిగతా కావచ్చు, హింసాత్మక రూపాలు తీసుకున్న ఉద్యమాలు చాలా ఉన్నాయి. అందులో అట్లా చూడాల్సి ఉంటుంది. ఆపరేషన్ కగార్ అంటే ఈ కగార్ ఆపరేషన్ లో కూడా హేమలు అంటే కేంద్ర కమిటీ సభ్యులు కూడా అంటే అడవులు పెట్టి జనజీవన స్రవంతికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి వాళ్ళంతా వాళ్ళు లొంగిపోయారా, లేకపోతే ఈ కగారికి భయపడి మరి వాళ్ళ ఉద్యమాలు వదిలేసి ప్రజల్ని వదిలేసి బయట జనజీవన స్రవంతికి వస్తున్నారు? అసలు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంది? ఏ ఉద్యమంలోనైనా కొన్ని వెనకపట్టు శక్తులు ఉంటాయి. మనం మన కాలంలో కేసీఆర్ ప్రారంభించినటువంటి తెలంగాణ సాధన ఉద్యమంలో కూడా కొంత దూరం ప్రయాణం చేసి ఆల నరేంద్రలు, మిగతా వాళ్ళు ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళు యూటర్న్ తీసుకోవడం, కొంతమంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో చేరడం, ఈ వెనకపట్టులు ఆటుపోట్లు అనేటటువంటి ప్రతి మూమెంట్కి ఉంటాయి. అది మావోయిస్ట్ మూమెంట్కి, నక్సలైట్ మూమెంట్కి కూడా ఈ డౌన్ ట్రేడ్స్ ఉంటాయి. కొంత భాగం అవి ఉండవు, కరెక్ట్గా నికార్సుగా ఇట్లనే ఉంటుందని చెప్పలేం. అది కొంత భాగం ఉండొచ్చు ఈ నిర్బంధం వీటన్నిటి నేపథ్యంలో. ఇక మనం పోలేమనేటటువంటిది కాలమాన పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి కొంతమంది వచ్చి ఉండొచ్చు. అయితే అదే క్రమంలో మావోయిస్టు పార్టీలో ఒక పెద్ద చర్చ ఉంది. నక్సలైట్ పార్టీలని కూడా విప్లవోద్యమాన్ని ఏమంటానంటే, ఈరోజు మనం దెబ్బగాసుకునే డిఫెన్స్ స్థితిలో ఉన్నాం. ప్రజల్ని చైతన్యవంతం చేసి ఇంకాస్త ప్రజల మొబిలిటీని పెంచిన తర్వాత ప్రజల ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇప్పుడు అది ఆ స్థాయిలో లేదు. ప్రభుత్వం మీద యుద్ధం చేసేటటువంటి స్థాయిలో విప్లవోద్యమం లేదు అని అనేక నక్సలైట్ పార్టీలు భావిస్తున్నాయి. అదే మావోయిస్టు పార్టీ అట్లా కాదు, ఆ పరిస్థితి ఉన్నది అని చెప్పి భావించింది. దాని మీద ఆ పార్టీలో అంతర్గత చర్చ ఉంది. ఆ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు గారు బతికున్నప్పుడే చర్చ జరిగిందని అనేక డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి. మనము వెనకబట్టుబడుతున్నాం, ఉద్యమం దెబ్బతింటుంది, మనం చర్చించుకొని మరొక రూపంలో ఈ పోరాటాన్ని తీసుకెళ్తాం, ప్రజలకు దూరం అవుతున్నాం, మనం వెనకబట్టుబడుతున్నాం తప్ప అడ్వాన్స్ కావట్లేదు అనేటటువంటి చర్చ ఉంది. అందుకని వాళ్ళు ఈనాడు ఉన్నటువంటి నిర్బంధ పరిస్థితుల్లో ఆ చర్చ నేపథ్యంలో రూపం మార్చుకొని కూడా రావచ్చు. దాన్ని సరెండర్ అని, లొంగుబాటు అని, భయపడే వస్తుందని మనం నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆపరేషన్ కగార్ లో అమాయక ప్రజలు కూడా చనిపోయారు, ఇటు మావోయిస్టులు చనిపోయారు, ఎట్ ద సేమ్ టైం పోలీసులు కూడా చనిపోయారని మనకు తెలిసింది. మామూలు సుమారు ఎంతమంది వరకు లొంగిపోయారన్న? ఇప్పుడు ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి లెక్కలో 700 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. దాదాపు 1000 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకొక 1500 మంది వరకు సరెండర్ అయ్యిందని చెప్పి లెక్కలు చెప్తున్నారు. ఒక 40-46 మంది వరకు జవాన్లు చనిపోయిందని కూడా ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. అయితే ఈ లెక్కలు అనేటటువంటి ఒక నెంబర్ గేమే కాదు. ఒక ఉద్యమాన్ని అణచాలి అనుకున్నప్పుడు, ఒక ఉద్యమాన్ని దాని యొక్క ఉధృతిని తగ్గించాలన్నప్పుడు దాని మూలాలని, దానికి ఉన్నటువంటి పునాదుల్ని పరిశీలన చేయాలి. ఎప్పుడైనా ఆ పునాదుల్ని పరిశీలన చేసినప్పుడు మాత్రమే ఆ ఉద్యమాన్ని శాశ్వతంగా మనం దాన్ని వెనక్కి నెట్టినటువంటి వాళ్ళం అవుతాం, తగ్గించినటువంటి వాళ్ళం అవుతాం. కానీ ఆ లోతుల్లోకి పోకుండా ఈరోజు ఒక యుద్ధం, ప్రభుత్వం అనేటటువంటిది ఒక పెద్ద వ్యవస్థ. ఈనాడు బార్డర్లో ఉండాల్సినటువంటి బిఎస్ఎఫ్ ఫోర్సులు కానీ, లేకపోతే అస్సాం రైఫిల్స్ కానీ, ఈ మొత్తం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని, మిలిటరీని తీసుకొని వచ్చి ఆదివాసీ ప్రాంతాల్లో దింపారు. ఇది ఒక రకంగా మన రాజ్యాంగం దీనికి అనుమతించట్లేదు. ఈ దేశంలో ఏమన్నా శాంతి భద్రతల సమస్య వస్తే అంతర్గతంగా పోలీస్ వ్యవస్థ ఉంటుంది, స్పెషల్ పోలీసులు ఉంటారు. అంతేగాని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీ అనేటటువంటిది విదేశాల నుంచి మన దేశానికి ప్రమాదం లేకుండా కాపాడడానికి మాత్రమే మిలిటరీ ఉంటుంది. మన దేశ పౌరుల మీద, వాళ్ళు దొంగలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరి మీదనైనా ఆ ప్రయోగం అనేటటువంటి దాన్ని మన చట్టం, మన రాజ్యాంగం అనుమతించట్లేదు. కానీ దాన్ని కూడా పెట్టేసి ఈరోజు ఒక కొద్ది ప్రాంతంలో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, ఈరోజు బస్తర్ ప్రాంతంలో, అటు గడ్చిరోలి కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఈ ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకొని లక్షల సైన్యాన్ని మోహరించి చేయాల్సినంత ప్రమాదం, అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? మీరు చూడండి, గత 15 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకున్నా అంతకు ముందున్న హింసాత్మక కార్యక్రమాలు యాజ్ పర్ క్రైమ్ ఎవిడెన్స్ ప్రకారం కూడా, ప్రభుత్వ నివేదిక ప్రకారం కూడా నక్సలైట్ల హింస తగ్గింది. వీళ్ళు గతం లెక్కలు చెప్తున్నారు, చాలా చంపారు, వీళ్ళని చంపారు. గతకాలం నడిచింది, ప్రభుత్వం మిస్సింగ్స్ చేసింది, వాళ్ళు చేశారు, ఒక చివరి దశ దాకా పోయింది, కొన్ని చర్చలు జరిగినాయి, మధ్యలో బ్రేక్ అయినాయి. ఈ అన్నిటి నేపథ్యం తర్వాత ఈరోజు 60% నక్సలైట్ హింస దేశంలో తగ్గింది.
తగ్గిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. అది హింస పెరుగుతూ ఉంటే, ప్రభుత్వం డిఫెన్స్లో ఉంటే మేము ఎట్లా ప్రజల్ని కాపాడాలి, ప్రభుత్వాన్ని కాపాడాలని యుద్ధం ప్రకటించడం అనే దానికి ఒక సమర్థన చేసుకోవచ్చు కాక. కానీ హింస తగ్గుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో హోమ్ మినిస్టరే లెక్కలు ఇస్తాడు, 60% వాళ్ళ హింస తగ్గింది, కేసులు తగ్గినాయి, నక్సలైట్ల చర్యలు తగ్గినాయి, వాళ్ళ హింసాత్మక చర్యలు తగ్గినాయి అని చెప్పుకుంటూనే ఆపరేషన్ కగార్ అని చెప్పడం అనేది దీంట్లో ఒక ప్రత్యేకమైన ఎజెండా ప్రభుత్వానికి ఉంది. దాన్ని మీరు గమనిస్తే నంబాల కేశవరావుని ఎన్కౌంటర్ చేసిన తర్వాత వాళ్ళ జనరల్ సెక్రటరీ అదే రోజు గడ్చిరోలి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల అటవీ భూముల్ని లాయిడ్ కంపెనీకి మైనింగ్కి ఇచ్చారు. అంతకుముందు 20 సంవత్సరాలు లీజుకి ఇస్తే మావోయిస్టులు ఆదివాసీలు కలిసి ఆపిరు దాన్ని. ఇది వల్ల ఆదివాసీ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది, ఇది నష్టం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళకి మావోయిస్టులు అండగా ఉన్నారు. ఎప్పుడైతే కేశవరావు ఎన్కౌంటర్ జరిగిందో 20 సంవత్సరాలు దాన్ని మళ్ళీ 30 సంవత్సరాలు పొడిగించి ఆ కంపెనీకి మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. హిడ్మా మరణం అనంతరం కూడా అగ్రనేతలు కూడా అడవి వదిలిపెట్టి జర్నలిస్ట్ ఇంకెంతమంది ఇంకా అగ్రనేతలు ఇంకా అడవిలో ఉన్నారు, ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు లొంగిపోతారని ఒక చిన్న వార్తలు కూడా వస్తాయి, అది నిజమేంటారా? ఇప్పుడు ఈ రోజు కూడా ఏదో ఒక ప్లాన్ అప్ చేస్తాండ్రు, ఒకళ్ళిద్దరిని లేదా కొంతమందిని. చివరి రోజు కాబట్టి ఈ రోజు వాళ్ళు కూడా లొంగిపోయారని ఒక ప్రముఖ, ఇప్పుడు ఎవరైతే 3 కేంద్ర కమిటీ సభ్యులు రహస్యంగా ఉన్నారు అని చెప్తున్నారు, అందులో కొంతమందితో మాట్లాడుతున్నాం, కొంతమంది టచ్లో ఉన్నారని కూడా నిన్న హోమ్ మినిస్టర్ ప్రకటించిండు. మరి ఈ నేపథ్యంలో ఎవరినన్నా చూయించి లొంగిపోతే లొంగిపోవచ్చు కాక, దాన్ని ఏమి మనం కాదని చెప్పలేములే. కానీ ఒకటైతే ప్రభుత్వం ప్రకటించిన 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామనేటటువంటి మాట అయితే వాళ్ళ మాటల్లోనే దాన్ని సక్సెస్ చేసుకోలేకపోయింది. ఇది ఒక వాళ్ళు చేసినటువంటి ఛాలెంజ్. అంటే ఈ ఛాలెంజ్ కరెక్ట్ అని నేను అనట్లేదు, కానీ దానికి కూడా ఈనాడు ప్రతిఘటించి వాళ్ళు నిలబడి ఇంకొంతమంది రాకుండా కూడా ఉన్నారనేటటువంటిది వాస్తవం. ఇప్పుడు లెక్కలు చెప్పేది ఇంకా 100 మంది వరకు ఉంటారు అని ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. ఉండొచ్చు, లేకపోతే ఆ 100 మంది కూడా ఇప్పుడు నాయకత్వం లేక మిగతాది లేక ఇంకో రూపం మార్చుకోవచ్చు, సరెండర్ కావచ్చు. అదే తప్ప ఆ భావజాలం పోతుంది, సమస్యలు పోతాయి. ఇక నక్సలైట్ పార్టీలు, నక్సలైట్ ఉద్యమం అనేది భారతదేశ చిత్రపటంలో ఉండదు అనేటటువంటిది ఒక పెద్ద భ్రమ. ఈరోజు ప్రతిరోజు 10,000 మంది పిల్లలు పోషకాహార లోపంతో భారతదేశంలో చనిపోతున్నారు. మన ప్రభుత్వం ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది. మన అలీన వ్యవస్థ నెహ్రూ కాలం నాటి నుంచి మనం అటు ఇటు కాకుండా తటస్థంగా ఉంటాం అనే దాన్ని ప్రభుత్వాలు తీసిపోయి తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితి. ఈరోజు మొత్తం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపద, ఖనిజ సంపద, చాలా విలువైనటువంటి సంపద ఉంది. ఈరోజు మనకు మిగిలిలేవు. మనం పూర్వం నుంచి బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ నుంచి మన స్వాతంత్రం తీసుకొని వచ్చి ఇక్కడ మన సంపదల్ని, మన ఖనిజాలని, భూముల్ని ఏవైతే ఉన్నాయో మనకు, అవన్నీ కూడా ఇవాళ మనకేం లేవు. మనం కష్టపడి ఎప్పుడో ఉన్నటువంటి రైల్వే లైన్లు ఈరోజు రైల్వే స్టేషన్లతో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం, నేవీని ఇస్తున్నాం, ఎయిర్లైన్స్ని ఇస్తున్నాం, సముద్రయానాన్ని ఇస్తున్నాం. ఎంతో నవరత్న హోదా ఉన్నటువంటి విశాఖ స్టీల్స్ లాంటి వాటిని కూడా ఎట్లా ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చూస్తున్నటువంటి స్థితిలో ఈరోజు ఆపరేషన్ కగార్ యొక్క అంతిమ లక్ష్యం, ఈ దేశంలో ఏమైనా మిగిలి ఉన్నాయంటే అడవిలో ఉన్నటువంటి ఖనిజాలు, సంపద మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా విలువైనటువంటి ఖనిజ సంపద అడవిలో ఉంది. అడవుల్లోకి ప్రభుత్వం చొరబడలేకపోతుంది. అడవి మీద ఆదివాసీలకు హక్కు ఉంది. మనం అల్లూరి సీతారామరాజు నుంచి తీసుకున్న, లేదు రామ్ భూపతి, అంతకుముందు రంప పితూరి, ఏ ఉద్యమాలు తీసుకున్నది, కుమరం భీమ్ అయినా, రామ్జీ గోండు అయినా, సమ్మక్క సారక్క అయినా, అడవి మీద రక్షణ కోసం, అడవి మీద హక్కుల కోసం కొట్లాడినటువంటి వాడు. బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినరు, రాజులతోటి కొట్లాడినరు, అనేక మంది చక్రవర్తులతో కొట్లాడినటువంటి చరిత్ర ఆదివాసీలకు. ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, మధ్య భారతంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో ఆదివాసీల హక్కులు ఇమిడి ఉన్నాయి, దేశ సంపద అనేటటువంటి అంశం కూడా అందులో ఇమిడి ఉంది. ముందు వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసి, వాళ్ళకి ఏదో ఒక రక్షణ ఉంది, ఒక నక్సలైట్ పార్టీ రక్షణ ఉంది, ముందు దాన్ని దెబ్బకొట్టి వాళ్ళ ఒంటరిని చేసి ఈరోజు మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపదను, ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే ఆపరేషన్ కగార్ యొక్క లక్ష్యం. అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచినీళ్ళు లేని గ్రామాలు ఉన్నాయి, రహదారులు లేనటువంటి పరిస్థితి ఉంది, పాఠశాలలు లేవు. ఇక్కడ ఉన్న మావోయిస్టులు పోయినాక పాఠశాలలు పెట్టిందని ఈరోజు అనేక మంది జర్నలిస్టులు ఆడికి పోయి మనకు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటిదాకా వాళ్ళని అందుకోలేదు. ఇలా ఆదివాసీ జీవనం అంతా కూడా చాలా అల్లకల్లోలంగా, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అది కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళనేదో అభివృద్ధి చేస్తామని కాదు. ఈరోజు ఎక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది? అభివృద్ధి పేరుతో ప్రజల్ని పట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది వాళ్ళు ఒకవైపు విజయవంతం అయిందని చెప్పుకుంటున్నారు,
మరి మావోయిస్ట్ పార్టీది అంతమైందని అనుకోవచ్చు మనం లాస్ట్ చివరిగా. మావోయిస్టు పార్టీ అంతమైంది అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. సిపిఐ ఆధ్వర్యంలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని బ్రహ్మాండంగా నిర్వహించింది. ఆ ఉద్యమాన్ని ఆనాటి ప్రభుత్వం, నెహ్రూ సైన్యాలు అణిచేసిన తర్వాత అది రూపం మార్చుకొని ఒక ఎల్డిఎఫ్ పేరుతోటి, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతోటి ఎన్నికల్లో కూడా పోటీ చేసి మళ్ళీ ఒక రూపం మార్చుకొని వచ్చినటువంటి ఒక పరిస్థితి. ఆ తర్వాత కొన్ని విధానాల పరంగా చీలికలు వచ్చి సిపిఎం కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడ్డది, ఇవన్నీ అయినాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. అంటే ఒక పార్టీకి ఉన్నటువంటి భావజాలాన్ని కూడా చూడాలి. మావోయిజం అనేటటువంటి ఒక మానవతావాదం, అది విశ్వవ్యాప్తంగా ప్రజల సుఖ సౌఖ్యాలని, శాంతిని కోరుకునేటటువంటి ఒక సిద్ధాంతం. అది ఈరోజు ఒక పార్టీ దాన్ని పట్టుకొని ఒక అడుగు, అది ఏ అడుగు ముందడుగు వేయొచ్చు కాక దాన్ని మీరు నిలువరించవచ్చు, కానీ మావోయిజాన్ని కానీ మావోయిజంలో ఉన్నటువంటి మానవతావాదాన్ని కానీ ఆపేస్తాం అనేటటువంటిది భ్రమ, అది సాధ్యం కాదు. ఆపరేషన్ కగార్ నేటితో ముగియనుందని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ కొత్తగా ఏమన్నా ఆపరేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఉసుగొల్పే ప్రయత్నం చేస్తారంటారా కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఏమన్నా? ఈ రోజు ఆపరేషన్ కగారు మార్చి 31కి అయిపోద్దని చెప్పినటువంటి మాట మీద వాళ్ళే నిలబడలేరు. ఇవాళనే చెప్తున్నారు ఇంకా మిగిలి ఉన్నారు కొంతమంది, ప్రయత్నం చేస్తాను అని. అందుకని దాంట్లో ఒక రకంగా వాళ్ళు చెప్పినటువంటి ఆ డెడ్ లైన్ అనేటటువంటిది వాళ్ళు పెట్టుకున్న డేట్ ప్రకారం చూసినా వాళ్ళు సక్సెస్ కాలేదు. చంపడం అనేటటువంటి జలియన్ వాలాబాగులు బ్రిటిష్ వాడు చుట్టుముట్టి 100 మందిని చంపేసిండు. అది కాదు కదా చంపడం అనేది. నువ్వు లక్షల మంది సైన్యాన్ని పెట్టి 1500 మందిని చంపిన నేను విజయం సాధించిన అంటే అది విజయం అనేటటువంటిది కాదు. ఈరోజు ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం, వేల మంది చనిపోతాను. చంపినోడు బాంబులే చంపినోడు గొప్పోడు అయిపోడు. అందుకని వాళ్ళు పెట్టినటువంటి దాని నుంచి వాళ్ళ వెనకడిగేసి నిన్న పార్లమెంట్లో చర్చ పెట్టి, సరే ఇంతమందిని చంపినాం, ముందు దాన్ని కొంచెం చల్లబరిచినాం, వాళ్ళని వెనక్కి నెట్టేసినాం అని చెప్పుకోవచ్చు. నేను అనేది ఏంటంటే మావోయిస్ట్ పార్టీ మళ్ళీ అదే రూపంలో నిలదొక్కుంటుంది, గెలుస్తుంది, ఇది కాదు చర్చ. మనకు ఒక అప్రకటిత అధర్మ యుద్ధాన్ని ఆదివాసీ ప్రజల మీద, వాళ్ళకు అండగా ఉన్నటువంటి నక్సలైట్ల మీద ఈ ప్రభుత్వం తీసుకున్నది. సరే వీళ్ళు పెట్టినటువంటి ఒక తీవ్రమైనటువంటి హింస, నిర్బంధము, ప్రలోభాలు, ప్రభావాలు, వీటన్నిటి నేపథ్యంలో ఆ ఉద్యమం తాత్కాలికంగా పట్టొచ్చు. ఇట్లా అనేక ఉద్యమాలు వెనకబట్టు పట్టినాయి. మనమేమి తెలంగాణ, మన కాలంలో తెలంగాణ 69లో వచ్చినటువంటి తెలంగాణ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి 2014కి వచ్చేసరికి తిరిగి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. అందుకని ప్రజల దైనందిన సమస్యలు ఏవైతున్నాయో, వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి సమస్యలు ఒకదారి కాకపోతే మరో దారి ఎంచుకుంటారు. వాళ్ళ జీవితాలని ఖచ్చితంగా బాగు చేసుకోవడానికి, అభివృద్ధి పదంలోకి తీసుకోవడానికి విప్లవోద్యమాలని ప్రజలు ఎన్నుకుంటారు. అది ఏ రూపంలోనైనా ముందుకు వస్తుంది, అదే విజయం సాధిస్తుంది. ఉత్తరకైతే నేడు ఆపరేషన్ కగార్ సంబంధించిన డెడ్ లైన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అంటే చెప్పినటువంటి డెడ్ లైన్ కూడా అది ఎప్పుడు కూడా విజయవంతం కాదు, ఏదో ఒక రూపంలో మళ్ళీ కూడా పార్టీ పుట్టుకొస్తుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఆపరేషన్ కగార్ అనేది కూడా అంటే ఆదివాసులని మభ్యపెట్టి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడానికి ఆపరేషన్ కగార్ అనేది తీసుకొచ్చారు. దీనివల్ల ఆ ప్రజలకు ఇబ్బంది తలెత్తే తప్పితే ఎందుకంటే మావోయిస్టు అంతమయ్యేది మాత్రం ఎప్పుడు కాదు, అది మళ్ళీ రూపంలో ఏదో ఒక రూపంలో పుట్టుకొస్తూ ఉంటుందని చెప్తున్నారు.